అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదుపులో అయితే పెట్టగలుగుతూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలము, మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టగలము అంటూ వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి అదుపులో పెట్టగలరు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా సరే పొడగట్టగలము, మేము నిలబెట్టగలము అంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఎవరు అదుపులో పెట్టగలరు అంటే ఏం చెప్తారు? సో ఈ విషయంలో కొంచెం బ్రాడ్గా మనం విశ్లేషణ చేసుకుని బ్రాడ్గా కనుక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అని అనుకుంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఎలాంటి సందేహాలు అవసరం లే. నా అబ్జర్వేషన్ ప్రకారం ఏ సీఎం కూడా, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, ఏ సీఎం కూడా అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయారు. కంట్రోల్ అంటే వాళ్ళని ఏదో బెత్తం తీసుకొని ఎమ్మడి పట్టం కాదు. నిబంధనల ప్రకారం, అట్లీస్ట్ నిబంధనల ప్రకారం మీరు పనిచేయండి, పని చేయకపోతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా అని హెచ్చరించినటువంటి, అలాంటి భయాన్ని పెట్టినటువంటి సీఎం ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి, ఈ రెండు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకి భయం ఉండదు, భక్తి ఉండదు. వాళ్ళకు ఉందల్లా ఒకటే, బాధుడే. అందరు కాదు, ఎక్కువ పర్సెంట్. వాళ్ళు తక్కువ కూడా కాదు, ఎక్కువ పర్సెంట్. ఎవడొస్తారా వాళ్ళ దగ్గర నుంచి మనం అవినీతి సొమ్ము తీసేసుకుందాం. ఈ 50 తప్ప చిత్తశుద్ధిగా పనిచేద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నాకు 2 రోజుల క్రితం ఒక న్యూస్ చూస్తే నాకు కడుపు తరుక్కుపోయింది. ఒక ఫార్మరు అన్నమయ్య జిల్లాలో ఒక ఫార్మరు ఒక 70 సెంట్లు రిజిస్ట్రేషన్కి చేయించుకోవడానికి పర్మిషన్ కావాలని ఎన్ఓసి కోసం ఏదో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అతను 3 లక్షలు డిమాండ్ చేశాడు. 70 సెంట్లకి 3 లక్షలు డిమాండ్ చేస్తే అతను పురుగు మందుల డబ్బా తీసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పురుగు మందు అవుతుంటే ఆ వాళ్ళ కుమార్తె, ఆ అమ్మాయికి ఏజ్ అబౌట్ నాకు తెలిసి 12-13 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఆ అమ్మాయి విలపించి ఏడ్చింది. ఆ వీడియో చూస్తే కనుక అసలు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు అవసరమా? వాళ్ళు అసలు మనుషులా, లేకపోతే ఇంకా అసలు వాళ్ళు మానవత్వం ఉందా? అసలు ఆ అమ్మాయి ఏడుస్తుంటే, ఆ విజువల్ చూస్తుంటే అసలు ఎంత కర్కశంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది అని చాలా బాధేసింది. 70 సెంట్లకు 3 లక్షలు అడిగితే అవి ఇవ్వలేక తను ఆత్మహత్య చేసుకుంటుంటే అది చూసి తన 13 ఏళ్ల కూతురు విలపిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తే అసలు నిజంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే రాబందులా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. ఇలాంటి వాళ్ళని చాలా వరకు కంట్రోల్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట అనుకోవచ్చు చాలామంది, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశంసిస్తున్నారని కూడా అనుకోవచ్చు. కానీ అన్ని విషయాల్లో విమర్శించాల్సిన అవసరం లేదండి. అందరినీ మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. నాకున్న 27-28 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో దాదాపు 5-6 ముఖ్యమంత్రులను చూశాను నేను. వాళ్ళల్లో ఎంప్లాయీస్ని కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 2. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, 2 రాజశేఖర రెడ్డి గారు. వైఫల్యం చెందారు వాళ్ళు, చేయలేకపోయారు, కంట్రోల్లో పెట్టలేకపోయారు. ఓకే, అంటే ప్రయత్నించి విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన సీఎం అయితే, 95-96 ఆ ప్రాంతాల్లో ఆయన సీఎం అయితే ఆయన జనరల్గానే కొంత స్ట్రిక్ట్గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన టైం టు టైం సెక్రటరీకి వచ్చేవాళ్ళు, ఎంప్లాయీస్ కూడా అదే టైంకి రమ్మునేవాళ్ళు, పంచి కొట్టమునేవాళ్ళు. దాని మీద ఎంప్లాయీస్ రివర్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి, రివర్స్ అయ్యారు టైంకి రమ్మన్నందుకు సెక్రటరియట్లో.
ఎవరు వచ్చేవాళ్ళు కాదు కదా. సెక్రటరియట్లో మేము సీఎం ఆఫీస్లో మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు పేపర్లో చేసేటప్పుడు రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళం. ఎలా ఉంటుందంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే 11-11:30కి వస్తారు. 11:30కి తక్కువ రారండి ఎవరు. 11కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. 11:30కి వస్తారు. 11:30కి రాగానే పాపం వీళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు ఆడ. రాగానే ఈయన ఛాంబర్కి పోయిన తర్వాత ఒక అరగంట తర్వాత లోపలికి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇతను ఏదో పాపం ఫైల్ తీసుకుని, సార్ ఇదేదో ఫైల్ ఉంది సార్, ఇది ఆల్రెడీ పెండింగ్లో ఉంది, ఏదో చెప్తారు కదా వీళ్ళు. పోయి కొంచెంసేపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఏదో ఒక దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్కి ఫిక్స్ చేస్తారు లంచ్కి, ఆడ కలుద్దాం అని చెప్పి. అంటే ఆ రోజు లంచ్కి వాళ్ళు అరేంజ్ చేయటం. ఈ లంచ్కి వెళ్తారు. ఎప్పుడు 1:30-2 ప్రాంతాలు లంచ్కి వెళ్తారు. జస్ట్ 1 అవర్ వీళ్ళతో ఇటు మాట్లాడతారు. 1.5 అవర్ కల్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 3కి వస్తారు మళ్ళీ లంచ్ నుంచి. వచ్చిన తర్వాత ఇతనికి ఏదో చెప్తారు, నెక్స్ట్ వీక్ చేద్దామని ఏదో చెప్పేస్తారు. ఈలోపు 3 దాకా టైం గడిపేస్తారు. అప్పుడు చెట్ల కింద సెక్రటరియట్ చెట్లు ఉండే, ఆ చెట్ల కింద క్యాంటీన్లు అవి ఉండేవి. వచ్చి 2-3 సిగరెట్లు తాగిపోతుంటారు. ఈలోపు 3-3:30 అయ్యిద్ది. 3:30 కాగానే బయటకు వచ్చేస్తారు. ఫైల్స్ సర్దేసి ఈ చెట్ల కింద ఎవరు ఉంటారో, ఎవరు వచ్చారో పనుల కోసం వీళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికి పట్టుమని 1 గంట కూడా కూర్చోరండి చాలామంది. అలాంటి సిచ్యువేషన్స్ నేను చూశాను. ఇలాంటి ఉద్యోగులు వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, మేము ప్రభుత్వాన్ని నిలబెట్టగలం, మేము ప్రభుత్వాన్ని పడగొట్టగలం అనే స్థాయికి బహిరంగంగా వాళ్ళు ప్రకటన చేసేటువంటి స్థాయికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉద్యోగులు కొంతమంది వచ్చారు. ప్లస్ ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు బహిరంగంగా. మరి భారతదేశ ప్రధాని కానీ, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటి, వాళ్ళకి ఓట్ బ్యాంక్ రాజకీయం. వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే అధికారంలో అయితే ఉండాలిగా. అధికారంలోకి మిమ్మల్ని దించేస్తామని నేను చెప్తుంటే మరి వాళ్ళు జనరల్గా ఓట్ బ్యాంక్ రాజకీయాలే కదా రాజకీయ పార్టీలు చేసేది, సాంప్రదాయ రాజకీయ పార్టీలు అన్ని చేసేది అదే కదా. గెలిచిన తర్వాత అయినా ఏం చేయాలి, ప్రజల కోసం చేయాలా, అధికారుల కోసం చేయాలా? నెక్స్ట్ మళ్ళీ అధికారంలో రాలేమో అని భయం కదా. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన చేస్తున్నారు. కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 370 లాంటి వాటిని రద్దు చేసి మరి ఎంప్లాయీస్ని పనికి తగ్గ వేతనం అన్నాడు ఆయన ఒక మూమెంట్లో. మరి పనికి తగ్గ వేతనం అనేది మనం ఫిక్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు బ్యూరోక్రాట్స్ ఏం చేశారు, అసలు ఆ వాయిస్ని మళ్ళీ బయటకు రాకుండా చేసేస్తారు కదా. ఇది దాదాపు ఈ మాటనే ఆయన 2-3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఆ మాట లేదుగా ఆయన నోటి నుంచి, పనికి తగ్గ వేతనం అనేది లేదుగా. పని దగ్గర వేతనం అంటే ఏం లేదు. డోజ్ ఇప్పుడు అమెరికాలో ఉంది కదా, అమెరికాలో ఎలన్ మస్క్ చేస్తున్నాడు కదా, అదే పని దగ్గర వేతనం అంటే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పెట్టాడు అక్కడ. పెట్టేసి ఎవరైతే ఎఫిషియెంట్గా లేదో వాళ్ళు తీసి పడేస్తున్నారు. అదే కదా ఇక్కడ కూడా ఆయన చేయాలనుకుంది అదే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇంప్లిమెంట్ చేయలే, దాన్ని ఆదిలోనే దాన్ని పాతిపెట్టారు, అయిపోయింది అది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైం టు టైం రమ్మన్నందుకు ఆయన మీద గందరగోళంగా చేసేసి 2004లో ఆయన్ని అధికారం నుంచి దించేశారు. ఎందుకు, నేను 18 గంటలు పని చేస్తున్నా, మీరు కూడా పని చేయండి అన్నారు. ఎంప్లాయీస్ అప్పట్లో ఏం కామెంట్ చేసేవాళ్ళు తెలుసా చంద్రబాబు నాయుడు గారిని, ఈయనకేం పని లేదు, ఈయనకి పని లేకపోతే మాకు లేదా, 18 గంటలు మేము ఎందుకు చేస్తాం, 6 గంటల తర్వాత మేము వెళ్ళిపోవాలి కదా, 5 గంటల తర్వాత వెళ్ళిపోవాలి కదా మేము, అర్ధరాత్రి రివ్యూ మీటింగ్లు పెడుతుంటాడు అని చెప్పి ఆయన్ని దించేసేదాకా నిద్రపోవాలి వాళ్ళు ఎక్కువ మంది. దించేసారు, అయిపోయింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ పరిస్థితి అంతా చూసి ఆయన కూడా ఏమన్నాడు, మీరు 10 గంటలకు రాబోయినా 10:30 కన్నా రండి అని చెప్పి 10:30కి పంచి పెట్టాడు ఆయన. పంచి చేయమని పంచి మిషన్లు పెడితే ఒక్కరు పని చేయలేదండి. పంచి మిషన్లు పీకాతలు పడేశారు వారానికల్లా. అడిగిన వాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైనటువంటి రాజకీయ నాయకుడు కూడా అడగల అప్పుడు ఎంప్లాయీస్ని, అడగలేకపోయారు. పంచి పెట్టి పంచి చేయమన్నారు, వచ్చినప్పుడు పోయినప్పుడు పని చేయమన్నారు. పని చేయడానికి ఇష్టపడలే ఎవరు. దాంతో ఆయన కామ్ అయిపోయారు, ఇంకేం చేయలేక. ఆ తర్వాత మనము ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓపీఎస్ రద్దు చేస్తారని అన్నాడు, చేయలేదు. ఏం చేస్తారు ఎంప్లాయీస్, ధర్నాలు ఏమైనా చేశారా? ధర్నా చేశారు, ఒక ధర్నా చేశారు. ఆ తర్వాత ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. పిఆర్సీ వేయలేదు, ఏం చేశారు? ఇప్పుడేంటి, మాకు ఇవన్నీ చేయనందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని అంటారు.
వాళ్ళు అంటాం. కానీ వాళ్ళ వల్ల ఓడిపోయింది, వాళ్ళ వల్ల కాదు కదా ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చాలా ఉన్నాయి, అందువల్ల ఓడిపోయారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ఆయన టచ్ చేయకపోయినట్టయితే ఇంత దారుణమైన ఫలితాలు ఉండేవి కాదుగా. ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చున్నా ఇంత దారుణమైన ఫలితాలు ఉండవు. వాళ్ళు కోటరీగా ఏర్పడి కొంతమంది చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం వాళ్ళది. ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు కొంత ఆయన ఎంతో కొంత కంట్రోల్లో చేసే ప్రయత్నం చేశారు. మరి 2009లో మళ్ళీ గెలిచాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి ఉద్యోగస్తులకు ఒక రకంగా భయం అని కాదు, వాళ్ళు వ్యవహారాన్ని ఎట్టగట్ట ఏదో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో అనేక బెనిఫిట్స్ ఇచ్చారుగా, పిఆర్సీలు ఇచ్చారుగా. చంద్రబాబు గారు ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పిఆర్సీ ఇచ్చారు. మరి 2004లో ఎందుకు ఓడిపోయారు? వీళ్ళందరూ ఉద్యోగస్తులు వేయాలి కదా ఓట్లు, ఎందుకు ఓడిపోయారు? అంటే ఓడిపోయినప్పుడేమో మా వల్ల ఓడిపోయారని చెప్తారు, గెలిచినప్పుడేమో మా వల్లే గెలిచారని చెప్తారు. మిగతా అసంఘటితగా ఉంటారు కదా మిగతా సమాజం అంతా, వీళ్ళేమో సంఘటితంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది. అసలు వెంకటరామరెడ్డి అని వెంకటరెడ్డి అతను ఇప్పుడు కూడా బహిరంగంగా సచివాలయంలో ప్రచారం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మరి ఆయన మీద ఏం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు? ఆ బొప్పరాజు వెంకటేశ్వర గారే ఉన్నారు, ఆయన ఏం చెప్తున్నారు? రెవెన్యూ ఉద్యోగులు పని ఎక్కువైందని చెప్తున్నారు. నిన్నగాక మొన్న రెవెన్యూ ఉద్యోగులు అంటే వాళ్ళు గుర్తొచ్చేది ఫస్ట్ కరప్షన్. 90% కరప్టెడ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. ఏ ఒక్కరోజు అయినా ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ, ఈ ఉద్యోగులకు సంబంధించి పెద్దలు కానీ కరప్షన్కి పాల్పడటం తప్పు అని చెప్పారా? ఏ వేదిక మీద అని చెప్పారా? అంటే వీళ్ళకి హక్కులు కావాలి, బాధ్యతలు మాత్రం అవసరం లేదు. నెల తిరిగి 1వ తారీఖు జీతాలు కావాలి. ఒక్కరోజు లేట్ అయినందుకు మొన్న వెంకటరెడ్డి అడుగుతున్నారు, ఈ నెలలో మాకు జీతాలు పడలేదని. మరి ఆ రోజున నెలలు పడలేదు కదా. ఒక్కరోజు జీతం లేట్ అయితే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజలు కూడా నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయకుండా బెంచ్ కింద చేయబెట్టినప్పుడు నేను ప్రశ్నించడానికి ఎందుకు ఆలోచించాలి? ప్రభుత్వాలు కరెక్ట్గా ఉంటే వాళ్ళని ఎమ్మడి పెడతారు. ప్రభుత్వాలు కనుక స్వేచ్ఛ ఇచ్చి లంచబడిన వాళ్ళని చొక్కా పట్టుకోవడానికి కనుక చెప్తే, ఆ స్వేచ్ఛ కనుక ఇస్తే అందరూ తిరగబడతారు. ఆ ధైర్యం చేయదు కదా ఇప్పుడు ఉన్నట్టు పాలకులు చేయరు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఈ ఉద్యోగులు వీళ్ళందరూ మళ్ళీ ఈ ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు లేదంటే కౌంటర్లో కూర్చునేది వాళ్ళే కదా, వాళ్ళు ఏం చేస్తారనేది ఒక భయం. వాళ్ళు ఏమీ చేయలేరు. మొన్న ఎలక్షన్లో వాళ్ళు చేస్తే అంతా చేయకపోయేది, అంతా చేయకపోయినా రిజల్ట్ మామూలుగానే ఉండేది. అంటే ధైర్యం ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు, అమెరికాలో ట్రంప్ చేస్తున్నాడు కదా ధైర్యంగా. మరి అది ఎందుకు చేయలేదు? ఇప్పుడు ₹90 నీకు జీతభత్యాలకు వెళ్ళిపోతుంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వాల్లో ఉండేటువంటి పాలకులు. మరి అలాంటప్పుడు నువ్వు సరి చేయాలి కదా, ఎందుకు సరి చేయలేకపోతున్నారు? అది తప్పు కదా. కాబట్టి ఎంతో కొంత పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత కంట్రోల్లో పెట్టి వాళ్ళని బాధ్యత ఎరిగి పనిచేయమని చెప్పి హెచ్చరించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే. కాకపోతే కొంతమందికి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చేసి దోచుకునేలాగా ఆయన చేశారు. అక్కడ ఆయన పొరపాటు పడింది. ఆయనకి ఎందుకే ప్రజాక్షేత్రంలో 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉద్యోగులకి తాకలు కట్ చేశాడు ఆయన. అంతవరకు అయితే మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం అమెరికాలో చూస్తున్నాం ట్రంప్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.